హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో ఏం జరిగిందో తెలుసుకుందాం. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే పదా, ఇంకా హ్యాపీనెస్ సంగతి అయిపోయింది కదా. సో ఇంకా మనం వెళ్ళేసి హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం ఏమి అనేసి అంటుంటే, సో సరే అనేసి తన ఫ్యామిలీ గురించి ఆలోచిస్తుంటుంది. సో వాళ్ళ అమ్మ నాన్న తను ఇంకా తనకి ఒక బ్రదర్ కూడా ఉంటారు. సో బ్రదర్ కాదు, సో వాళ్ళు ముగ్గురే ఉంటారు. వాళ్ళ అమ్మ నాన్న ఒక ఫైర్ యాక్సిడెంట్లో చనిపోతారు. ఇంకా హ్యాపీగా వాళ్ళ రైల్లో అక్కడ హ్యాపీగా వెళ్తూ ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. సో నేను చాలా ఇష్టపడ్డాను. మా అమ్మ స్ట్రగుల్ అయింది చిన్నప్పటి నుంచి. మా అమ్మకు కూడా నేను ఇష్టం లేదు, మేము అయిపోయిపోయాము అనేసి. సో లీవ్ వచ్చేసి నన్ను చాలా బాధ పెట్టేవాడు అనేసి ఒకరి గురించి ఒకరు తెలుసుకొని ఇంకా బాధపడుతూ నీ కోసం నేను ఉన్నాను అన్నట్టు ఒకరొకరు మాట్లాడుకుంటూ అలా క్యాచప్ అవుతూ ఉంటారు. ఇంకా ఫైనల్ మీ ఇంట్లో ఇంకా బాలు అండ్ పుణ్యం వచ్చేసి ఏమైంది ఏమి అంటే, నేను లేగిన రిలీజ్ చేశాను అనేసి చెప్తుంటే, ఇప్పుడు చాలా డేంజరస్ కాను, నేను ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే బాగుండు అంటే, సరే బ్రో ఎలా ఇన్వాల్వ్ కాకుండా ఉంటాను, నా కోసం తన కోసం నేను ఇన్వాల్వ్ అయ్యాను అంటే, నీకేమీ అర్థం కావట్లేదా, ఇంకేమైనా రిజర్వేషన్స్ ఉన్నాయా అనేసి అంటుంటే, ప్రజెంట్ వచ్చేసి బాలు ఇంకేం లేదంతా సెటిల్ అయిపోయింది. ఈ టైంలో ఇంకా నేను వెళ్ళిపోదాము, ఇంకా నన్ను వదిలేసి నేను తనతో ఉంటాను అనేసి ఇంకా తను చెప్తూ ఉంటుంది. సో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోయింది కదా, ఇంకా తనకు వదిలేసి అంటే, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందని ఎవరు చెప్పారు, సో మ్యారేజ్ చేసుకుంటున్నాను, నువ్వు వెళ్ళి అప్లోడ్కి వెళ్ళి చదువుకో అంటే, ఎంగేజ్మెంట్ ఇంకా ఉందా అంటే, తను లేదు అని చెప్పింది కదా అంటే, ఏం మాట్లాడుతున్నావు బాలు, ఇలా చేస్తున్నావు ఏంటి తన బ్రదర్ అనేసి అంటే, నీకు తెలుసు కదా తన పెంక్ కాదు రన్సూస్ అనేసి, అయినా నువ్వెందుకు తను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నావు అంటే, తను 3 years తను ఇది చేసింది కదా వాళ్ళ కోసము, సో నీకు తను ఉండడం ఇష్టం లేదు, నేను నీకు ఇవ్వను, సో తను వెడ్డింగ్ ప్రిపేర్ అవ్వమని చెప్పు, తనకి నాకు మ్యారేజ్ జరుగుతుంది అనేసి తను చెప్తుంటే, ఇంకా తనకి ఏం అర్థం కాదు. తను ఎవరు మ్యారేజ్ చేసుకోలేదు, తన సంగతి నువ్వు నేను అనేసి తనకి వదిలేస్తా, తను ఎవరు మ్యారేజ్ చేసుకుంటే తను మ్యారేజ్ చేసుకోని అంటే, సో తనకి నేను వదిలేయలేను అలా అంటే, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు నువ్వు అన్నట్టు తనకి ఏమీ అర్థం కాదు. సో హ్యా ఫ్యామిలీ డౌన్లోడ్ అయిపోయింది, ఇప్పుడు చేసుకుంది చాలు, ఇంకా ముగ్గురు ఫ్యామిలీ ప్రెస్టేజ్ ఇన్ఫ్లుయెన్స్ నేను చూస్తూ ఊరుకోలేను, నేను తను ఫోర్స్ చేయను, తనే చూస్ చేసుకుంటుంది, తను మ్యారేజ్ చేసుకోవాలని, కావాలంటే చూడు అన్నట్టు తను మాట్లాడుతుంటాడు. ఇంకా తను వచ్చేసి ఇంకా ఫ్యాన్ వచ్చేసి అడుగుతుండే, సో నీకు కాల్ వచ్చింది అనేసి, ఎవరు అంటే సరే అనేసి, కాల్ వచ్చిందా ఎవరు అనేసి అంటుంటే ఇంకా వెళ్ళి మాట్లాడుతుంది. సో ఏదో జరిగింది అన్నట్టు తనకి ఎవరో కాల్ చేస్తారు. సో కాల్ చేసి, సో ఏమైంది ఏమి అంటే, సో ముందు ఇక్కడ నుంచి వెళ్ళి ఎగ్జిట్ అంతా ఎంట్రీ అయిపోయింది, వియా వాళ్ళ రెసిడెన్సీకి వచ్చారు, సో వియా వాళ్ళ నుంచి తప్పించుకున్నామంటే, సో నువ్వు చాలా ఆలోచిస్తున్నావు బ్రో, సో నేను ఒక ట్రాష్ అనుకుంటున్నాను, సో నువ్వు ఇలా చేస్తావు నాకు చదువుకోలేదు, నాకు తెలియకుండా ఇలా చేస్తున్నావు అంటే, అయినా కూడా నేను తనకి హెల్ప్ చేస్తూనే ఉంటాను అంటే, నువ్వు ఏం చేస్తావు తన కోసము అనేసి ఇంకా తను అడుగుతూ ఉంటే, నేనేం చేస్తాను అనేది నీకు అనవసరము, తనకి ఇష్టమైంది నేను చేస్తాను, నీకు ఇప్పటికీ అర్థం కాదు బాలు అనేసి తను చెప్తూ ఉంటారు. నువ్వు నేను ఎప్పటికీ సేమ్ క్లాత్ కాదు, కాబట్టి నేను ఉన్నంత వరకు ఇష్టపడతాను బాలు అనేసి ఇంకా తను చెప్తాడు. సరే అనేసి ఇంకా వెళ్ళిపోతూ ఉంటే ఇంకా తనకి ఇంకా అదే చూసి వస్తుంది. సో తన్ని ఎలా చూస్తావు అని అనుకోలేదు, ఇప్పటికి నేను తన్ని ఎప్పటికీ వదలను, తన చాయిస్ నాకు ముఖ్యము, కాబట్టి నేను తను నిజంగానే నువ్వు తన బ్రదర్ అయితే నువ్వు టూల్గా యూస్ చేసుకో, మురుగన్ ఇమేజ్ కోసం ఇలా చేస్తున్నావు అంటే, నువ్వేంటి నన్ను నా తమ్ముడు రిలేషన్షిప్ తెచ్చేయడానికి నువ్వెవరు, నువ్వు జస్ట్ ఒక ఉమెన్ బి, నువ్వు డేంజరస్, నీ పక్కన ఎవరన్నా ఉంటే వాళ్ళు డేంజరస్ ఫీల్ అవుతారు కాబట్టి అనేసి అంటుంటే, నువ్వేమనుకుంటున్నావు రివెంజ్ తీర్చుకున్నాను అనుకుంటున్నావు, ఇప్పుడు పుణ్యాన్ని తీసుకొని మళ్ళీ నీ ఓల్డ్ రొమాన్స్ అనేసి మళ్ళీ ఇది చేయాలనుకుంటున్నావా అంటే, అవును అన్నట్టు తను చూస్తూ ఉంటుంది. సో నీ ఐస్ లో నువ్వు ఏమనుకుంటున్నావు, ఉమెన్ అనేది ఒక బ్రతకడానికైనా రివెంజ్ తీర్చుకోవడానికైనా ఇంకేం అవసరం లేదు, తనకి నోబల్ అనేది ఉండదా అనేసి అంటుంటే, నీలాంటి వాళ్ళు నేనేం చేయలేను, ఏం నేర్చుకోవడానికి ఏం లగ్జరీ అవసరం లేదు, లగ్జరీ కన్నా తనే నాకు ముఖ్యము, నేను తనతో వెళ్ళి మాట్లాడతాను అనేసి తను చెప్తుంటే, ఇంకా 12 years బ్యాక్ ఏం జరిగిందో నీకు తెలుసా, మీ నాన్నలు చనిపోయారు తెలుసా, అది ఎవరి వల్ల తెలుసా, లీ వల్ల చనిపోయారు అనేసి తను చెప్తుంది. ఇంకా
భోజీతో వచ్చి మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ గురించి. ఏమైంది ఏమి అంటే ఇంకా వాళ్ళ గూడ్స్ రిటర్న్ చేస్తుంటారు కదా, తను లెటర్ రాసేసి నేను వెళ్ళేసి వస్తే నాకు పని ఉంది కొందరిలో వచ్చేస్తాను అనేసి తనకి లెటర్ రాసేసి వెళ్ళిపోతారు. ఇంకో పక్కన వచ్చేసి బాలు వచ్చేసి సో ఆర్డిఎక్స్ నీ బాంబు ఇది అయ్యింది కదా, అప్పుడు ఏమైందో తెలుసా రైల్వే క్లోజింగ్ లో, అప్పుడు మీ పేరెంట్స్ చాలా ఆడినది, దానికి కారణం నేను ఏదో కావాలని అనుకున్నాను, సాధారణంగా జరిగింది అనుకున్నాను, ఇది ప్లాన్ వల్ల అంటే లీ వచ్చి చేశాడు అంటే ఏ చేసినా కూడా నేను తనతోనే ఉంటాను అంటుంటే ఇంకో పక్కన ఏమవుతుందంటే హుయా తప్పించుకునేసి వెళ్ళిపోతాడు. సో తనతో వచ్చేసి చేస్తుంటే ఇంకా అక్కడికి తను వచ్చేసి పుణ్య వచ్చేసి సో నువ్వు నా లెఫ్ట్ హ్యాండ్ ఇచ్చేసావు కదా, నేను కూడా ఇది చేస్తాను అనేసి ఇంకా తను మొత్తం ఇచ్చేసి ఉంటుంది. సో తను అక్కడే తగలబెట్టేస్తాడు. ఇంకా హ్యాపీగా అయిపోయింది అబ్బా ఎండింగ్ అనేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా సో ఈ రోజు చేశాడు. సో తను ఇంప్లికేట్ అయినాడు పరిస్థితి కారణం తని నువ్వు రివెంజ్ తీసుకోలేదంటే నేను రివెంజ్ అనేది తనతో కూడా ఉన్నప్పుడు రివెంజ్ చేసుకుంటాను అంటే అలా ఉన్న జరగలేదు, నువ్వు నీ చావుకు భయపడుతున్నావా, ఇప్పుడు ఎన్ని రోజులు వాళ్ళ ఫ్యామిలీ కోసం పెద్ద ఇది చేసావు కదా, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అంటే సరే కానీ నాకు మ్యారేజ్ కి తను వస్తాడు, అప్పుడు తనని కాల్ చేసేయి, సో ముందు నన్ను మ్యారేజ్ చేసుకో అనేసి తను చెప్తూ ఉంటారు. సో నువ్వు తను రివెంజ్ తీసుకోవాలంటే కరెక్షన్ చేసుకోవాలి, నువ్వు తను ఏం చేయలేడు, తను నా వల్లే సాధ్యం అవుతుంది అనేసి తను బెదిరిస్తారు. సో ఇంకా తను చేస్తుందో లేదో అనేది తన ఇష్టం, తను చనిపోయిన తర్వాత తను ఎలాగా చంపేస్తుంది. ఇంకా లీ అంటే తనకి కోపం ఉంటుంది, తను లీ వచ్చి తను చాలా టార్చర్ పెట్టింటాడు బాలుని. సో అది తెలుసుకొని తను ఎలాగైనా చంపించాలి అనుకుంటారు. దాని స్టోరీ వేరే ఉంటుంది, తను ఎందుకు చంపించాలనేది మనం రానున్న ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఇంకా ఫ్యాన్ వస్తాడు, ర్యాంక్ వచ్చేసి ఏం చేస్తాడు అంటే ఇలా నేను ట్రిప్ మీద బయటకు వెళ్తున్నాను, సో నేను వచ్చేస్తాను హ్యాపీగా ఉందని చెప్పేసి నువ్వు నా గురించి ఆలోచించద్దు, ఫ్యామిలీ సంబంధించిన అసెట్స్ ఇస్తాను అంటుంటే ఇంకో పక్కన వచ్చేసి కొన్ని వచ్చేసి సిఆర్కి సంబంధించిన ఫోటో వచ్చి డెలివరీ చేస్తాడు. వచ్చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సరే నువ్వు తనతో హ్యాపీగా ఉండు, నేను త్వరగానే వచ్చేస్తాను, నా గురించి ఆలోచించద్దు అనేసి ఫ్యాన్కి వెళ్తాడు. ఇంకా భోజు వచ్చేసి ఏమైంది బ్రో అంటే సో ఇంకా తను అడుగుతాడు బ్రో ఏ రోజైనా, ఇంకా వాళ్ళు అడుగుతాడు ఏ రోజైనా నేను నీకు అపోజిట్ గా అంటే అప్పుడు ఏం చేస్తావు భోజనం అంటే నువ్వు ఉన్నంత వరకు అలా జరగదు భయ్యా అంటే అంటే ఎలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు అంటే నాకు తెలుసు నువ్వు మాట ఇచ్చావు కదా అలా జరగదు అనేసి అంటే ఒకవేళ జరిగితే అంటే సరే సరే ఏం జరిగినా కూడా నేను నీ వైపు ఉంటాను, ఎప్పటికీ నువ్వు నా ఫ్యామిలీవే అనేసి ఇంకా తను చెప్తూ ఉంటాడు అనేసి ఇంకా బాలు చెప్తాడు. సరే సరే అనేసి ఇంకా వెడ్డింగ్ కి తను వస్తాడనేసి ఇంకా తను వచ్చేసి అలా ఫీల్ అవుతూ వెళ్తుంటుంది. ఇంకా తను వచ్చేసి ఫోన్ చేసి మాట్లాడతాడు పుణ్య సుసుతో హ్యాపీగా ఉండు అనేసి నేను వచ్చేస్తాను తొందరగా అనేసి అంటూ ఉంటే ఇంకా షిప్ వెళ్తుంటే ఫ్యాంక్ షిప్ వచ్చేసి మునిగిపోతుంది, స్ప్లాష్ అయిపోతుంది. ఆ విషయం తను తెలుసుకుంటా ఎక్స్ప్లోడ్ అయిపోయింది అనేసి తను చాలా ఫీల్ అవుతారు. సరే సరే అనేసి ఇంకా ఈ కూడా వాళ్ళ మ్యారేజ్ గురించి తెలిసిపోతుంది, వాళ్ళు ప్యాక్ మ్యారేజ్ చేసుకుంటున్నారు రివెంజ్ గురించి అనేసి ఇంకా తను చాలా ఫీల్ అవుతుంది. వాళ్ళ నాన్న ఫ్యాంక్ చనిపోయాడు అనేసి షిప్మెంట్ గురించి. సరే సరేలే గానీ ఇప్పుడు ఏమైంది లీనే ఇలా చేశాడనేసి హైకోర్టు చెప్తాడు. ఇంకా తను వచ్చేసి రిటర్న్ వస్తూ ఉంటాడు. రిటర్న్ వస్తూ ఉంటే ఇంకా గన్ పేలుస్తూ అతను నేర్చుకుంటుంటే ఏమైంది ఏమి అనేసి అంటూ ఉంటే ఇంకా తనకి మ్యారేజ్ అని చెప్పేసి ఇన్విటేషన్ కూడా వస్తుంది. ఏంటి మ్యారేజ్ చేసుకుంటున్నావు అంటే నువ్వు నాకు చెప్పిన ఏంటి నేను చేసింది ఏంటి అనేసి ఇంకా తను అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు రాను అని చెప్పి నాతో రా అంటే తను రాదు, తను వెళ్ళిపోతూ ఉంటుంది. తను బలవంతంగా ఇది చేస్తుంటే ఇంకా హుయా అసెట్స్ అంతా ఎక్కడ పోయినాయి అంటే తన పేరు ట్రాన్స్ఫర్ అయి ఉంటుంది. ఇంకా సరే తను నాకేం అవసరం లేదు ఈ ఫ్యామిలీలో నేను నేను వెళ్ళిపోతాను అనేసి అంటుంటే ఇంకా సరే ఇంకా నాతో వచ్చేసి నాకేం అవసరం లేదు నేను ఇవ్వను అనేసి అంటుంటే ఇంకొచ్చి చూసి ఆపుతూ ఉంటుంది. బ్రదర్ నువ్వు కావాలనే కదరా చేసావు అనేసి అంటూ ఉంటే ఇంకా చూసి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నాకు ఏ ఫ్యామిలీ లేదు, ఇంకా నీకు ఈ రిలేషన్స్ అవసరం లేదు, నాతో వచ్చేస్తావా నువ్వు అనేసి చేయి చాచి అడుగుతూ ఉంటాడు. తను ఇంకా రాను అనేసి తను సైలెంట్ గా అయిపోతుంది. ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసి చూసి అడుగుతారు వెళ్దాం రా, నువ్వు లేకుండా నేను బ్రతకలేను రా ప్లీజ్, ఇప్పుడు నాకే స్టేటస్ లేదు ఏమీ లేదు కానీ నేను బాగా చూసుకుంటాను రా ప్లీజ్ అనేసి అంటే తను నువ్వేమన్నా క్రేజీగా ఫీల్ అవుతున్నావా, నేను నీతో రాను అనేసి తను డైరెక్ట్ గా చెప్తుంది. తనకి ఇంకా బాధేస్తుంది. సరే అనేసి తను వెళ్ళిపోతాడు.
ఇప్పుడు కానీ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత వెళ్దాం అనేసి అనుకుంటూ ఉంటే, ఇప్పుడు నువ్వు వెళ్తే నీ పగని తీర్చుకోలేవు అంటే కనీసం తనకి గుడ్ బై అయినా చెప్పేసి వస్తాను ప్రాపర్గా, అంటే నువ్వు చెప్పకపోతేనే మంచిది. నువ్వు చనిపోయిన తర్వాత తను ఫీల్ అవ్వడం హేటర్గానే ఉండని తన్ని, నీకేమన్నా అయితే తను ఫీల్ అవ్వడం అనేసి తను చెప్తాను. ఇంకా మీ సీఈఓ వచ్చేసి, నేను ఇలా రిజైన్ చేసి వెళ్తున్నాను, నేను అబ్రాడ్లో చదవాలనుకుంటున్నాను, వెళ్తున్నాను, నాకు సీట్ వచ్చిందని చెప్తుంది. సో నాకు చెప్పాల్సింది ఏమన్నా ఉందంటే, నాకు ఒక మాట కూడా చెప్పలేదు అంటే, చెప్దాం అనుకున్న అంత లోపల సడన్గా అయిపోయింది అని చెప్పేసి అంటాడు. ఇంక ఇన్విటేషన్ ఇస్తారు. సో నీ ఇన్విటేషన్ నేను రాలేను, నీ పెళ్ళికి అనేసి అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఫాస్ట్లో ఉన్నప్పుడు తన పుణ్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు తను చాలా వాళ్ళిద్దరు ఇష్టపడుతూ లవ్ చేసుకుంటూ ఉంటారు. సో పుణ్య గురించి ఆలోచిస్తూ ఇంకా తను చేసే కెరీర్ కోసం, నా కెరీర్ కోసం నేను వదిలేస్తాను, నీతో పెళ్లి చేసుకుంటే నన్ను హౌస్ వైఫ్గా పెడతారు, నాకు కళలు ఉన్నాయి, చాలా కళలు ఉన్నాయి, నేను మంచి ఎడ్యుకేషన్కి అవ్వాలా, నేను పెళ్లి చేసుకుంటే నేను ఏమి అవ్వలేను, మంచిగా మంచిగా చదువుకోవాలని చెప్పేసి అని ఉంటుంది. అందుకని బ్రేకప్ అయి ఉంటుంది. సరే అనేసి ఇంకా తను వచ్చేసి ట్రై చేయకుండా ఎలా చేస్తామనేసి ఇంకా తను వచ్చేసి మ్యారేజ్ వెడ్డింగ్కి నేను హెల్ప్ చేస్తాను అనేసి చూసి వెళ్ళి అడుగుతుంది. ఈసారి నన్ను హెల్ప్ చేయని అంటే, ఇది చాలా అంటే చాలా డేంజర్తో కూడుకుని అంటే, అయినా పర్వాలేదు అనేసి తను అంటుంది. సరే మరుసటి రోజు ఏమవుతుంది అంటే, పుణ్య వస్తాడు. నేను రావద్దన్నారు కదా, ఎందుకు వచ్చావురా అంటే, నేను ఎందుకు వచ్చానంటే రేపు ఎలాగో పెళ్ళి కదా, పెళ్ళికి నేను వస్తాను రాను, మీ అందరికీ లాస్ట్లో మీల్ చేసేసి వెళ్ళిపోదాము, అందరికి ఒక గిఫ్ట్ ఇచ్చేసి వెళ్ళిపోదాం నా తరపున అని చెప్పేసి తన అందరికీ వాళ్ళ అమ్మకి ఒక గిఫ్ట్ ఇస్తాడు, వాళ్ళ అక్కకి ఒక గిఫ్ట్ ఇస్తాడు, ఇంకా వాళ్ళ బ్రదర్కి కూడా ఒక గిఫ్ట్ ఇస్తాడు బాలుకి. సో ఇంకా మన హీరోయిన్కి తను వాళ్ళిద్దరు ఉన్నారు కదా స్పెండ్ చేసిందా, అది వచ్చేసి ఆ ఇల్లు తనకి రాసిచ్చేసి వెళ్ళిపోతాడు. నీకు ఎప్పుడైనా కావాలంటే ఇది చెయ్యి అనేసి ఇంకా జునరేకి అదే వాళ్ళ అక్కకి గన్ ఇస్తాడు. సో ఈ ఫ్యామిలీలో అర్హత లేదనేసి ఫోటోలు తను ఉండేది ఇచ్చేసేసి వెళ్ళిపోతారు. ఇంకా మ్యారేజ్ ఉంటుంది. ఇంకో పక్కన మిస్ హుయా వచ్చేసి బాధపడుతూ ఉంటుంది, వాళ్ళ తాత లేదు, వాళ్ళ అన్న లేదు అనేసి. అంత లోపల జాంగ్ అనే అతను వస్తాడు. జాంగ్ అదే స్పెట్స్ పెట్టుకుంటారు కదా, జాంగ్ వచ్చి రేపు పెళ్ళి హుయామింగ్స్ని మీ నాన్నని చంపింది, హుయామింగ్స్ తనే చంపింది ఫ్యాంగ్ అనేసి తను చెప్తూ ఉంటే, ఇంకో పక్కన తను వచ్చేసి పొల్లుగా థింక్ చేస్తూ ఉంటాడు. ఎందుకు బ్రో ఇలా చేస్తున్నావు అనేసి భోజు అంటూ ఉంటాడు. నువ్వేం నాకు చెప్పాల్సిన అవసరం, నీ పని నువ్వు చూసుకోపోరా, నేను ఎవరికి ఫ్యామిలీకి సొంతం కాదు అనేసి అంటూ ఉంటే, సరే అనేసి తను వెళ్ళిపోతాడు. ఇంకా తను ఏం మాట్లాడినా అర్థం కాదు, నేను ఇష్టపడ్డాను బ్రో అనేసి తను చెప్తూ ఉంటారు. ఇంకా సరే అనేసి తను బాగా మ్యారేజ్ ప్రిపేర్ అయి ఉంటారు, బాగా సై కూడా వచ్చి ఉంటుంది. ఇంకా సరే అనేసి రిసెప్షన్ జరుగుతూ ఉంటే తనకి ఇంకా ఎవరి ఫ్యామిలీ ఉండదు కదా, సో నేను తన ఫ్యామిలీగా తీసుకొని అనేసి తను తీసుకొని వెళ్ళి కార్లో కూర్చొని పెట్టి తను వచ్చేసి ఫంక్షన్కి పంపిస్తారు. ఇంకో పక్క హై వచ్చేసి తనకి దూరంగా ఉంటుంది. ఎందుకు ఇలా దూరంగా ఉంటున్నావు, ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు అనేసి పోజు అడుగుతూ ఉంటాడు. మన దారులు వేరు, నీకు నాకు సంబంధం లేదు, నువ్వు నీ లైఫ్ చూసుకో, నేను నా లైఫ్ చూసుకుంటాను అనేసి తనకి చెప్తారు. ఇంకా అయిపోయింది కదా, ఇంకా మనము ఏం జరగాలి, నేను పైన ఉంటాను, నీకు నాకు బదులుగా తను వస్తుంది, తను తీసుకొని వెళ్ళు అనేసి తను చెప్తారు. సక్సెస్ అవుతాను అనేసి, ఇలాగైనా నన్ను చెయ్యని అనేసి, నీకేం ప్రాబ్లం లేదా అంటే సరే ప్రిపేర్ అవ్వు అనేసి తను ఓకే చేస్తారు. ఇంకా తను వచ్చేసి రెడీ చేసేసి తను తీసుకొని వెళ్తారు. ఇంకా అందరూ వచ్చింటారు మ్యారేజ్కి. ఇంకా పైన నుంచి తినొచ్చేసి గన్ పెట్టుంటుంది. గన్ పెట్టుంటే తను వచ్చేసి వచ్చి కూర్చుంటారు. రోజు అందరూ మ్యారేజ్ చూసుకొని ఇంకా తను మాస్క్ వేసుకొని అదే ఫేస్కి క్లోజ్ చేసేస్తుంటారు. ఇంకా చూసు కాదు అనేసి పుణ్యాకి అర్థమవుతుంది, నేను చూసు కాదు, చూసి ఏదో ప్లాన్ చేస్తుంది అనేసి. ఇంకా బాస్ వచ్చేసి భోజనం చూస్తూ ఉంటే ఇంకా జాంగ్ వచ్చేసి ఈ పెళ్లి జరగదులేరా అన్నట్టు చూస్తూ ఉంటాడు. సరే అనేసి తను ఎక్కడుంది, ఏం చేస్తుంది అనేసి పైన చూస్తూ ఉంటుంది. ఇంకా నీకు ఇష్టమైన తను మ్యారేజ్ చేసుకోవడం అంటే నాకు ఇష్టమే, తనతోనే ఉంటాను, నాకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా అని చెప్తూ ఉంటే అంత లోపల ఎక్కడికి మిస్ హుయా వచ్చేసి తను కాల్చబోతుంది. తను వచ్చేసి బ్యాంగ్ అనేసి తను కాల్చబోతూ ఉంటే మిస్సీని తను అడ్డుపడతాడు. ఇంకా బాలు వచ్చేసి బాలుకి షూట్ అయిపోతుంది. ఇంకా తను అలా చనిపోతాడు, సాక్రిఫైస్ చేసుకుంటాడు. ఇంకా మిస్సీ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది, తను కూడా వెళ్ళి చనిపోవాలి అనేసి అనుకుంటుంది. ఇంకా తన్ని చంపేద్దామా వద్దా అనేసి ఆలోచిస్తుంటే తనే చంపిదేమో ఫాదర్ని అనేసి
తను అనుకుంటూ ఉంటాడు పుణ్య. ఇంకా తనకి చంపడానికి మనసు రాదు, సైలెంట్ గా అయిపోతాడు. ఇంకా భోజో కూడా సైలెంట్ గా అలా ఏడుస్తూ ఉండిపోతాడు. ఇంకా వచ్చేసి ఏం చేయాలా ఏమి అంటుంటే జాంగ్ వచ్చేసి తనకి కాల్ చేస్తాడు. ఇంకా మిస్ యూ తను బాధపడుతూ వెళ్ళి చనిపోవడానికి వెళ్తుంటే ఇంకా తనతో పాటు ఉండే అతను మీరు ఇలా చనిపోవడం మంచిది కాదు, తనని మిమ్మల్ని హ్యాపీగా ఉండడానికి తను చూశాను, మీరు ఇలా చేయకండి అనేసి తను చెప్తే ఇంకా తను రియలైజ్ అయ్యి తన కోసం బ్రతకడానికి అవిగేషన్ స్కూల్ కోసం తను ఇది పడుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళ అన్నతో బాగా చనిపోయాడని బాధపడుతూ ఇంకా పిచ్చోడైపోతాడు. ఇంకా తను వచ్చేసి షూట్ చేసి ఉంటుంది లీరంజన్ వాళ్ళ అన్న గురించి. ఇంకా నీకు తెలుసా బ్రో నేను ఎందుకు డాక్టర్ అవ్వాలనుకున్నాను అంటే నువ్వు ఇలా ప్రాబ్లం వచ్చినప్పుడు ఫేస్ చేసావు కదా, నువ్వు నేనంటే చాలా ఇష్టము, నువ్వు ఇప్పుడు ఏరోప్లేన్ స్కూల్ పెడుతున్నావు కదా, రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను డాక్టర్ అవ్వాలి కదా, సో అందుకని నేను డాక్టర్ చదివిస్తున్నాను అనేసి తను చెప్పింది. పాస్ట్లో గుర్తు చేసుకుంటూ వాళ్ళన్నతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటూ ఇంకా రోడ్ మీద పనుకొని ఏడుస్తూ ఉంటాడు. ఇంకా ఆ టయానికి ఇంకా తిని వస్తుంది, సూసు వస్తుంది, వాళ్ళ పనదాలు జరుగుతూ ఉంటే వస్తుంది. ఇంకా భోజో కూడా అక్కడే ఉంటాడు. ఇంకా భోజో తనకి ఇష్టపడుతూ ఉంటాడు, వాళ్ళ అన్న అంటే తనకి చాలా ఇష్టము, తను బాగా చూసుకో ఉంటాడు చిన్నప్పుడు. ఇంకా కూర్చొని ఏడుస్తుంటే ఇంకా పనులలో అయిపోయింది భోజో, నువ్వు వెళ్ళు అనేసి భోజోని పంపించేస్తారు. సరే అనేసి తిన్న వచ్చింటుంది అదే టైంకి సూసు వచ్చింటే తను గుడ్డ కట్టేసి ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ లో మొగుడు చనిపోతే భార్య కూడా చనిపోవాలా కాబట్టి రా అనేసి తనకి మద్దతు చేసి తనతో పాటు తన పక్కనే కొన్ని రోజుల్లో పనుకొని పెడతారు. ఇంకా పుణ్య వస్తాడు. పుణ్య వస్తే ఏమైంది ఏమి నాన్నని చూడడానికి వచ్చాను, ఒకసారి చూపించు అనేసి అంటుంటే ఇంకా ఎక్కడ వదిన రాలేదే అనేసి చూస్తుంటే ఇంకా అందరూ అక్కడ సస్పెన్స్ గా చూస్తూ ఉంటే ఏం చేస్తారు ఏం వదిన అంటే మీ అన్న చనిపోయినా నీకు మీ వదిన గురించి కావాల్సింది అనేసి ఇంకా తను దాంట్లోనే ఉండే చూసి ఇంకా తీసుకుంటే ఏంటమ్మా ఇలా తయారైనావు నువ్వు అనేసి తను చెప్తుంటే నేనేం తయారవ్వలేదురా, తన వల్లే కదా ఇదంతా జరిగింది అనేసి ఇంకా తను మాట్లాడుతూ ఉంటాச்சு. నీ కొడుకుగా పుట్టడం నేను చేసింది తప్పమ్మా, అంటే నువ్వు నన్ను ఇది చేస్తావా అంటే మురుగన్ ఫ్యామిలీలో ఏమైనా ఇది చేస్తే ప్రాబ్లం అవుతుంది కదా, ఏదైనా పనిష్మెంట్ ఉంటే 3 స్టాప్స్ వేసుకోవాలి కదా, సో నువ్వు ఇలానే చూసావు, పుణ్యను ఇలాగే చూసి బాలుని అలాగే చూసావు, సో నేను నీకు నాకు సంబంధం లేదు కాబట్టి ఫస్ట్ స్టాప్ తనతో తీసుకుంటున్నాను అనేసి తను పొడుచుకుంటాడు. ఇంకా వాళ్ళ అమ్మ అలా షాక్ అయి చూస్తూ ఉంటుంది. తను ఆపదు, తనకి తనంటే ఇష్టం ఉండకపోయినా తను ఎందుకో చాలా క్లియర్ గా ఉంటుంది. చిన్నప్పటి నుంచి తనకంటే ఇష్టం ఉండదు ఎందుకో పుణ్యం అంటే. ఇంకా తను అలా పొడుచుకుంటూ ఉన్నా సైలెంట్ గా చూస్తూ ఉంటుంది. ఇంకా సెకండ్ స్టెప్ నేను మాట వెళ్ళేదన్నా నీకు నా వల్ల చనిపోయావు, నీకు తమ్ముడుగా ఉండలేను అనేసి ఇంకా సెకండ్ సారి పొడుచుకుంటారు. 3సారి పొడుచుకుంటాను అంటే అప్పుడు ఇది పొడుగుతో నీకు నాకు సంబంధం ఉండదు, నీ కొడుకు కాను అని చెప్పేసి అంటుంటే ఇంకా తన్ని పొడవలేకపోతుంటే తనే దగ్గర పిలుచుకొని పొడుచుకుంటాను. ఇంకా నీకు నాకు సంబంధం లేదనేసి తను పొడుచుకొని వెళ్ళిపోతాడు. ఇంకా వెడ్డింగ్ హాల్ అంతా సెట్ చేసి ఇంకా అక్కడ రోజా కాల్చిన స్పాట్ లో ఒక గన్ షూట్ ఉంటుంది, సైలెన్సర్ వాడారు అంటే సో ఇన్వెస్టిగేట్ చేస్తాను అనేసి తను చెప్తారు. ఇంకా తను వచ్చేసి తీసుకుని వెళ్ళి తన రూమ్ లో పెడతారు. సో ఏం చేసావు నువ్వు, అంతా నీ వల్లే నేను మా అన్నని పోగొట్టుకున్నాను, కావాలనే కదా బాలుని మ్యారేజ్ చేసుకోవాలనుకున్నావు, నువ్వు మ్యారేజ్ చేసుకోపోయింటే మా అన్న ఇలా ఉండేవాడు కాదు, తను వచ్చి చంపేది కాదు, నువ్వు 3 సంవత్సరాల ముందే చనిపోయింటే ఇప్పుడు మా అన్న చనిపోయేవాడు కాదు, అంతా నువ్వే చేసావు అంటే సారీ నేను అలా కాదు, నువ్వు చనిపోయింటే బాగుండే మా అన్న బదులు అనేసి అంటుంటే సరే చంపే నేను కాదు 3 years ముందే నేను చావాలనుకున్నాను కానీ చావలేకపోయాను అనేసి తను చెప్పేసి నాకు నువ్వు అంటే హేటింగ్ అని చెప్పేసి తను హేట్ యూ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. నాకు రోడ్ మీద అలా వెళ్తూ ఉంటే కొంతమంది రౌడీలు వచ్చి కొడుతూ ఉంటారు, వాళ్ళ అమ్మ పంపించుంటుంది, తన వెనకాలే తను వెళ్తుంది. సో కొట్టద్దండి అనేసి తను చెప్పేసి తను సేవ్ చేస్తుంది. ఇంకా తను మధ్య ఉండే జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ వాళ్ళిద్దరు అలాగే పడిపోతారు. ఇంకా మార్నింగ్ లేచి చూసి ఇంకా భోజో వచ్చేసి తను తీసుకొని వచ్చింటారు. ఈ బుల్లెట్ నువ్వే కదా వాడింది, మా నాన్నని చంపాలనుకున్నావు కదా అంటే మీ నాన్న చంపాలనుకున్నాను, మీ నాన్నకు చంపే బ్రతికే అర్హత లేదు, మీ నాన్న వల్ల మా నాన్న అమ్మ చనిపోయారు, చాలా మంది చనిపోయారు అంటే నేను నమ్మను అంటే నువ్వు కావాలని చేస్తున్నావు, మీ అన్న కూడా తెలుసు అంటే నువ్వు బ్రతకాల్సిన అవసరం లేదని చంపేస్తాడు. ఇంకా అతను వచ్చేసి హాస్పిటల్లో ఉంటాడు. నన్ను ఎవరైనా సేవ్ చేశారా అంటే ఎవరు సేవ్ చేయలేదంటే అవును నన్ను ఎందుకు సేవ్ చేస్తారు అనేసి హాస్పిటల్లోనే ఉంటాడు. ఇంకా తను వచ్చేసి
ఇలా రాజు వచ్చేసి అవిగేషన్ స్కూల్ సంబంధించిన అంతా తీసుకొని వెళ్ళిపోతున్నాను, నువ్వు వచ్చి హెల్ప్ చేయి అనేసి పుణ్యాన్ని అడుగుతుంది. సిఏ అడిగితే నాకేం సంబంధం లేదంటే నీకేమన్నా పిచ్చా, మీ అన్న అంబిషన్, మీ అమ్మ డ్రీమ్ అది, మీ అన్న డ్రీమ్ బాలు డ్రీమ్ అది, నువ్వు కూడా ఇలా వదిలేసి ఎవరేం చేస్తారు, నువ్వు వచ్చి నిలబడు అంటే మా అన్నే లేడీ కాదు, వచ్చి నేను ఏం చెయ్యాలి అంటే నీ ఇష్టం అనేది తను చెప్పేసి వెళ్ళిపోతుంది. చాలా బాధపడుతూ ఉంటుంది వాళ్ళ అన్న లేకపోయేసరికి. ఇంకా తిన హాస్పిటల్లో కాల్ చేసి ఉంటాడు చోరీ కదా, సో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది తనకి. సో తను లేస్తే నాకు తెలియదు నువ్వు బాలుతో ప్రెగ్నెంట్ గా ఉన్నావు బాలు బిడ్డకి అనేసి అంటే, ఏం చెప్తున్నావు నువ్వు అంటే, డాక్టర్ చెప్పాడు నువ్వు ప్రెగ్నెంట్ అనేసి. తను నాకు బ్రదరే, నేను తన బ్రదర్ని చావనియను బిడ్డని అనేసి అంటుంటే, ఇంకా తను పుణ్యతో కలిసి ఉండేది గుర్తొస్తుంది. ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎవరికి చెప్పొద్దు అనేసి అంటుంటే, సో ఇంకా తనే అలా కొన్ని రోజులు గడిచిపోతూ ఉంటాయి, 2 months 3 months. సో నీకు క్వశ్చన్ చెప్పనా, తన పుణ్య బాలు బిడ్డ అని చెప్తున్నావు కానీ తను బాలు బిడ్డ కాదు, తన పుణ్య బిడ్డ అని తెలిస్తే ఏం చేసావంటే, ఇద్దరు నాకు బ్రదర్లే అనేసి తను చెప్పేసి తను షేర్ చేశారు. ఇంకా వీరు వచ్చి అవిగేషన్ స్కూల్కి వెళ్ళడానికి వెళ్తూ ఉంటే తను అక్కడ హాస్పిటల్లో నుంచి నిలబడుకొని ఉంటుంది. సో తన కాదని డౌట్ పడుతూ ఉంటాడు. అంత లోపల ఎపిసోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.